అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఎల్లిపాయ మిరము, బచ్చల కూర పప్పు, అలాగే బెండకాయ ఫ్రై చేశాను. ఈ 3 వంటలని కొన్ని ఇంగ్రీడియెంట్స్ కలిపి కొద్దిగా డిఫరెంట్‌గా చేశాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా కడాయిలో ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు వేసి అవి వేగాక కొద్దిగా పసుపు, ఉప్పు, కారము, ధనియాల పొడి, కొద్దిగా శొంఠి పొడి, కొద్దిగా మిరియాల పొడి, 2 ఎల్లిపాయలు పెద్ద సైజువి దంచి పెట్టుకోవాలి. అవి కూడా వేసి కొద్దిగా కరివేపాకు వేసి మంట లో ఫ్లేమ్‌లోనే పెట్టి ఇవన్నీ మాడకుండా వేపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి మొత్తం అంతా కలిసేలా వేపుకోండి. ఎందుకంటే పెంక వేడిగానే ఉంటుంది కాబట్టి ఆ వేడి సరిపోతుంది. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఎల్లిపాయ మిరం వేసుకొని తింటే మనకు దగ్గు, జలుబు అన్నీ కూడా తగ్గిపోతాయి. ఇక్కడ నేను బచ్చల కూర పప్పు చేశాను. ముందుగా కందిపప్పులో బచ్చల కూర, పసుపు, ఉప్పు, కారము వేసి ఉడకబెట్టుకున్నాను. తర్వాత పోపు వేస్తున్నాను. ఈ పోపులో నేను ఉల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగువ, ఎల్లిపాయలు, పసుపు, సాల్ట్ వేసి ఇవన్నీ మంచిగా వేగాక ఈ పోపుని పప్పులో వేశాను. ఇలా పోపు అనేది పప్పులో చివరగా వేస్తే పప్పు టేస్ట్ చాలా బాగా వస్తుంది. దీపావళికి పండుగ పనులు మొదలయ్యాయి. అందుకే ఇలా సింపుల్‌గా వంట ఈరోజు ఇలా కానిచ్చేశాను. మీరు కూడా పనులలో బిజీగా ఉండొచ్చు. మీరు పండగకి ఏమేమి చేశారో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేనిప్పుడు బెండకాయ ఫ్రై చేస్తున్నాను. కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసి వేపుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్లో శనగపిండి, ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వేసి చేయడం వల్ల బెండకాయలు మంచిగా విడివిడిగా బెండకాయలు చిదమకుండా, ముక్క అనేది మెత్తబడకుండా, అలాగే జిగురు జిగురుగా ఉండకుండా వస్తాయి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా బెండకాయ ముక్కలకు ఉప్పు, కారము, శనగపిండి అన్ని మసాలాలన్నీ బాగా పట్టేలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని ఇవి వేగాక ఇందులో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్టును వేసుకోండి. అల్లం, వెల్లుల్లి కూడా ఆయిల్‌లో వేగాక కొద్దిగా పసుపు వేసి అది కూడా వేగాక అందులో ముందుగా కలిపి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేయండి. నూనెలో బెండకాయ ముక్కలు అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి కొద్దిసేపు ఉడికించుకోండి. బెండకాయ ఫ్రైని ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అడుగు మాడకుండా మధ్య మధ్యలో చెక్ చేస్తూ మెల్లిగా కలుపుకోవాలి. బెండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఈ 3 రెసిపీస్ ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు రేపు ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తాను. తప్పకుండా నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.